తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పేదల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అంజుబాబు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో 32 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 17.63 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అంజుబాబు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సహాయం అందిస్తోందని, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబెడుతున్నాయన్నారు. ఇప్పటి వరకు భీమవరం నియోజకవర్గంలో 542 మందికి 4.53 కోట్ల రూపాయలను అందించామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. దివ్య నాగ వెంకట గోపి కడలి గంగా భవాని దేవ మొబైల్లో తీసి ఎప్పుడు పెట్టేయాలి, అంతే కదా, తీసి పక్క వాళ్ళు అడుగుతారు కదా వాళ్ళకి పెట్టేయాలి. మన భీమవరం నియోజకవర్గం నుంచి ఆరోగ్యశ్రీ వర్తించిన వాళ్ళు ముఖ్యమంత్రి సహాయ నిధి పెట్టడం జరుగుతుంది. ప్రతి 10 రోజులు ఒకసారి చెక్కులు పంపిణీ చేస్తున్నాం. దీనివలన అనారోగ్యంతో బాధపడిన వారికి కొంత ఉపశమనం కలుగుతుంది. ఈరోజు 32 మందికి 15,79,495 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఒక ఎల్ఓసి ఇవ్వటం జరిగింది 1,83,647. మొత్తం ఇప్పటి వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 542 మందికి 4,52,66,121 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదవారికి అందించడం పేదవారికి ఎంతో మేలు జరుగుతుంది. అనారోగ్యంతో బాధపడే పేద తల్లులందరికీ ఎన్డీఏ కూటమి తరపున వీరికి పూర్తి సహకారం అందిస్తున్నాం. దీన్ని మీరు ఉపయోగించుకుని ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. గతంలో జరిగిన రీసర్వేలోని తప్పులు సరిచేసి రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తుందని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం కోలనపల్లి గ్రామంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి యాజమాన్య హక్కులకు సంబంధించి రైతుల్లో ఉన్న సందేహాలను తొలగించే లక్ష్యంతో నూతన పట్టాదారు పాసు పుస్తకాల రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. తహసీల్దార్ సుందర్ సింగ్ మాట్లాడుతూ రైతుల నుంచి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి తప్పులు లేవని నిర్ధారించుకున్న తర్వాతే పాసు పుస్తకాల ముద్రణకు పంపించామన్నారు. ఎక్కడైనా ఎటువంటి లోపం జరిగినా వెంటనే సంబంధిత శాఖను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొనకంచి సూర్యనారాయణమూర్తి, ఉప సర్పంచ్ వేగేశ్న నారాయణరాజు, ఎంపీటీసీ వేగేశ్న సత్యనారాయణరాజు, టీడీపీ బీజేపీ మండల అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, పానకాల కృష్ణ, నీటి సంఘం అధ్యక్షులు గోకరాజు శ్రీనివాసరాజు, గోకరాజు శివబాబు, రైతులు, కూటమి సభ్యులు పాల్గొన్నారు. మీ సర్పంచ్ గారు ఈ కార్యక్రమ ఉద్దేశం గురించి చెప్పారు. గతంలో హడావుడిగా ముఖ్యమంత్రి బొమ్మలతో వేసుకొని తప్పులు తడకలుగా ఇచ్చిన పుస్తకాల స్థానే మీ భూమి మీ హక్కు పేరుతో ప్రభుత్వ రాజముద్రతో ప్రభుత్వానికి సంబంధించిన ఎవరి ఫోటోలు లేకుండా కేవలం భూ యజమాని ఎవరైతే వారి ఫోటోతో ఇప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా ఈరోజు ప్రతి నెల మొదటి వారంలో 2 రోజులు టైం పెట్టుకుని ప్రతి మండలంలోనూ నెలకొక గ్రామం చొప్పున రాబోయే 1 సంవత్సర కాలంలో మరింత వేగవంతం చేసి అందరికీ కూడా పట్టాదారు పాస్బుక్లు ఇచ్చే
స్కీమ్ని మనం గత నెల ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా ఈరోజు సుమారు 381 మందికి ఈ కోనలపల్లి గ్రామంలో పట్టాదారు పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమం ఫిబ్రవరి 6వ తారీఖున మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా రైతులందరికీ మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆదేశించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో నాయకులు చేసినటువంటి తప్పుని ఆ పట్టదారు పాస్ పుస్తకాల మీద గత మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు వేయటం అవన్నీ కూడా చేశారు. కాన్స్టిట్యూషన్ ప్రకారం 4 సింహాల ముద్ర రాజముద్ర మాత్రమే పుస్తకాల మీద ఉండాలి. దాన్ని తప్పించి వాళ్ళు సొంత బొమ్మలు వేసుకోవటం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి రాష్ట్రం అంతటా కూడా మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమాన్ని ప్రోగ్రాం పెట్టి ప్రతి గ్రామంలో కూడా రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాల మీద రాజముద్ర చిహ్నాన్ని వేసి ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీల్లో ఆయా నియోజకవర్గాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అధికారులు, ఎమ్మెల్యే గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పైనుంచి ఆదేశాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా కోనలపల్లి గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని గౌరవనీయులు మన ఉండి శాసనసభ్యులు ఉపసభాపతి గారైన కనుమూరి రఘురామకృష్ణరాజు గారి చేతుల మీదుగా రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మిగతా ఎంఆర్ఓ గారు, మిగతా శాఖాధిపతులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారందరికీ కూడా రాజకీయ నాయకులకి, కూటమి నాయకులకి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కాలమండలం కోలనపల్లి, కోమటగుంట రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా ఒకటేది, పంచాయతీలు వేరైనా రెవెన్యూ పరంగా కోలనపల్లి, కోమటగుంట రెండు ఒకటే. ఈ రెవెన్యూ పంచాయతీ కోలనపల్లిలో సచివాలయంలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఆధీనంలో గత ప్రభుత్వం వాళ్ళ పేర్లు మన కష్టపడి మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు మనం కష్టపడ్డ ఆస్తుల మీద వేరే ఫోటోలు వేయడం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. దాన్ని మన ఎన్డీఏ గవర్నమెంట్ రూపుమాపి ఎవరి హక్కుగా వాళ్ళకే ఇచ్చి బుక్స్ ఇవాళ మన రఘురామకృష్ణ గారి ఆధీనంలోనూ కోనలపల్లి పంచాయతీలో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు పంచడం జరిగింది. ఉండి నియోజకవర్గం అభివృద్ధి కోసం ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు చేస్తున్న కృషి మరవలేనిదని ఆకువీడు టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షుడు గంధం ఉమా సత్యనారాయణ, సాంఘిక న్యాయ వేదిక జిల్లా కన్వీనర్ డివి రమణమూర్తి అన్నారు. గురువారం ఆకివీడు 7వ వార్డు రెడ్డి వీధిలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సహకారంతో సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. అనంతరం అందేవారి తూము వద్ద రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, వార్డు కౌన్సిలర్ కిమిడి నాగరాజు, బత్తుల రవి, డివి లాలా, పెద్దిరాజు, జంగారెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రండి. ఓకే సార్, ఓకే. ఆకివీడు 20 వార్డుల్లో కూడా గౌరవ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ఆధ్వర్యంలో 25 వర్కులు, డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, అలా కలవర్స్ కానీ రావడం జరిగింది. ఈ వర్కులన్నీ కూడా త్వరితగతంగా పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు 4వ వార్డు 7వ వార్డు కిమిడి నాగరాజు గారు కౌన్సిలర్ ఉన్నటువంటి వార్డులో ఒక సీసీ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. అలాగే అన్ని రోడ్లు కూడా పూర్తి చేసి ఇంకా ఏదైతే వర్కులు మిగిలి ఉన్నాయో అవి కూడా కొత్త వర్కులు 2 కోట్లు మళ్ళీ కొత్తగా ఇవ్వడం జరిగింది. వాటిల్లో కూడా మళ్ళీ పెట్టి వర్కులన్నీ పూర్తి చేసి ఆకివీడు అభివృద్ధి చేయడమే ఎమ్మెల్యే గారి ధ్యేయం. ఆయనకు అనుగుణంగా మా కౌన్సిలర్లు మేమంతా కూడా పనిచేసి అభివృద్ధి చేస్తామని చెప్పని మాటిస్తా ఉన్నాం. ఇవాళ రోజున మా వార్డు ప్రజల తరఫున ఇన్నాళ్ళకి గంధం ఉమా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, మా అధినేత రఘురామకృష్ణరాజు గారు ఆధ్వర్యంలో, మా వార్డు సభ్యులైనటువంటి మా కిమిడి నాగరాజు గారి దయ వల్ల మాకు ఈ రోడ్డు మాకు ప్రసాదించినందుకు నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను.
భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 62వ వార్షిక మహోత్సవాలకు దేవస్థానం తరపున నీరులు కూరగాయ పండ్ల వర్తక సంఘానికి 15 లక్షల విరాళాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా గురువారం అందించారు. 30 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు రాష్ట్రంలోనే ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని, రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ప్రతి ఏడాది ఉత్సవాలకు దేవస్థానం తరపున విరాళం అందిస్తారన్నారు. ఆలయ ఈవో బొద్ద మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, పాలకవర్గ సభ్యులు, నీరులు కూరగాయ పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. మన భీమవరం గ్రామ దేవత శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం 31 రోజు 32 రోజులు జరుగుతుంది. నీరుల్లి కాయగూరల వర్తక సంఘం వారి సహకారంతో ప్రతి సంవత్సరం దేవాదాయ ధర్మదాయ శాఖ వారు మావుళ్ళమ్మ ట్రస్ట్ నుంచి 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ సంఘం వారికి 15 లక్షల రూపాయలు ఇచ్చాము. ఉత్సవాలు చక్కగా జరిపిస్తున్నందుకు అమ్మవారి అందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. భీమవరం నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారిచే అత్యంత వైభవోపేతంగా జరుపుతున్న శ్రీ మావుల అమ్మవారి జాతర మరియు ఉత్సవాల కార్యక్రమం అత్యంత చక్కగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈ 62వ వార్షికోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి అనుమతితో మావులమ్మవారి దేవస్థానం నుండి ప్రోత్సాహక నిధి నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారికి 15 లక్షల రూపాయల చెక్కుని గౌరవ శాసనసభ్యులు అంజిబాబు గారి చేతుల మీదుగా సంఘం వారికి అందించడం జరిగిందండి. ఇవాళ ఈ నెల 12న భీమవరంలో భారత స్వాతంత్ర సంగ్రామంలో ఆంధ్రకేసరి పాత్రపై యువతకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో అవగాహన సదస్సు కరపత్రాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించి మాట్లాడారు. భావితరాలకు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు చరిత్ర తెలియజేయాలనే ఉద్దేశంతో అవగాహన సదస్సు జరుగుతోందని, ఈ సదస్సును యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆహ్వాన కమిటీ అధ్యక్షులు కంతేటి వెంకటరాసు, కార్యదర్శి మంతెన వెంకటకృష్ణంరాజు, కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం అభివృద్ధి అధ్యయన ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 12న భీమవరం డిఎన్ఆర్ కళాశాల ప్లాటినం జూబ్లీ సెమినార్ హాల్లో ఉదయం 10 గంటలకు భారత స్వాతంత్ర సంగ్రామంలో ఆంధ్రకేసరి పాత్ర అనే అంశంపై యువతకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా డిఎన్ఆర్ లా కళాశాల సెమినార్ హాల్లో ఈ నెల 10న విద్యార్థులకు టంగుటూరి ప్రకాశం పంతులు చరిత్రపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని యువత ఈ సదస్సులో పాల్గొనాలని కోరారు. ఈ సదస్సుకు ప్రకాశం పంతులు ముని మనవడు టంగుటూరి శ్రీరామ్, చీఫ్ అడ్వైజర్ రుద్రరాజు పద్మరాజు, సంస్థ అధ్యక్షులు సి రామ్మోహన్ రావు తదితర ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. హైదరాబాద్ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం అభివృద్ధి అధ్యయన ట్రస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు, విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. చెల్లబోయిన రంగారావు, చల్లారాము పాల్గొన్నారు. ప్రకాశం పంతులు గారు ఒక జీవిత చరిత్రని ఈ అన్ని జిల్లాల్లోని ఈ వ్యాప్తి చెంది యువతకి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ వారికి ఈ 12వ తారీఖు రావడం జరుగుతుంది. వారు మొట్టమొదటి మన ముఖ్యమంత్రిగా కూడా చేయడం జరిగింది. నాటి విలువలు రాజకీయాల్లో నేటి రాజకీయ నాయకులు యువత ఏ రకంగా చేయాలనేటువంటి అంశం మీద అక్కడ వక్తృత్వ పోటీలు కూడా పెట్టడం జరిగింది. మరి ప్రకాశం చౌక్ అనేటువంటిది మన భీమవరం పట్టణంలో నామకరణం అయి ఉన్నది. వారు అక్కడ మీటింగ్ పెట్టి ఒక జెండా వందనం చేశారనేటువంటిది పెద్దలు చెప్పడం జరుగుతుంది. ఆ సెంటర్లో వారి విగ్రహం కూడా మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ విగ్రహం కూడా పెడితే బాగుంటుందని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. లోపల కూడా వారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా సహకరిస్తానని చెప్పారు. మిగతా వారి దృష్టిలో కూడా పెట్టి ఆ విగ్రహం కూడా అయ్యే విధంగా సహకరించాలని మరొకసారి పెద్దలు శాసనసభ్యులు వారిని కూడా కోరడం జరుగుతుంది. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవితం భారతదేశ చరిత్రలో చాలా గొప్పది. దీనికి సంబంధించి హైదరాబాదులో ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ అనేది 55 ఏళ్ళు అయింది స్థాపించి. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. భావి తరాలలో ప్రకాశం పంతులు గారు లాంటి మహనీయుల చరిత్ర తెలియాలనే ఉద్దేశంతో ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచార భేరీ కార్యక్రమాన్ని సదస్సుల ద్వారా యువకుల్లో చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం సహకారంతో డిఎన్ఆర్ లా కళాశాల నిర్వహణలో మరి ఒక కమిటీ కింద ఏర్పడి రేపు 12వ తేదీ ఉదయం 10 గంటలకు డిఎన్ఆర్ ప్లాటినం జూబ్లీ సెమినార్ హాల్లో ఈ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది.
దీనికి హైదరాబాద్ నుంచి వస్తున్నారు. తర్వాత ముఖ్యంగా మన శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజలి గారి చేత ఇవాళ ఈ ఆహ్వాన పత్రిక బ్రోచర్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. డిఎన్ఆర్ లా కళాశాల కోఆర్డినేటర్ కృష్ణరాజు గారు, కంతేటి వెంకటరాజు గారు, నేను దీనికి ఆహ్వాన కమిటీగా ఉండి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి తెలియజేస్తూ అందరూ విచ్చేయాలని కోరుకుంటూ నమస్కారం. విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం వృద్ధులకు, యాచకులకు మాలి రంగూదేవి జ్ఞాపకార్థం భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రేమాలయం వృద్ధాశ్రమంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గతించిన తల్లి పేరిట వారి కుమారులు గేవర్ చంద్, రమేష్, వికేష్లు వృద్ధులకు భోజనాన్ని అందించడం సత్కార కార్యక్రమమని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రేమాలయం వృద్ధాశ్రమంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో ఉన్న 100 మంది వృద్ధులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి శివాజీ వర్మ, ఎస్కే చాన్ బాషా, తేజ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ఉంటారు, అందరికీ డబ్బులు ఉంటాయి, కానీ కొంతమంది స్నానం చేసే కూడా మన మాలి రఘుదేవి గారు చనిపోయారు. చనిపోయారు తెలుసు, కానీ ఆవిడ జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి గారు ఇక్కడ ఉన్న వృద్ధాశ్రమంలో అందరూ కూడా ఫుడ్ అరేంజ్ చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మనం సమాజానికి కాటకూడదు నిస్వార్థంగా సేవ చేయాలంటే ఇలాంటి వృత్తులు పెడితే మన పుణ్యం దక్కుతుంది. అదేవిధంగా మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా నిరాశగా ఇదే డైరెక్ట్గా అందుకే ఏమి ఇచ్చినా సరే ఉన్నది కానీ ప్రపంచంలో ఏమన్నా ఉంది అంటే వద్దనేది కడుపు అన్నం తిన్న తర్వాత వద్దంటారు. ఉన్నన్నీ కూడా కావాలంటారు. అది ఎంత పెట్టినా సరే మనకి కడుపు నిండదు. కానీ అన్నం మాత్రం ఒకసారి తింటే మళ్ళీ వద్దని అంటాం. ఆ తర్వాత బంగారం పెట్టిన సరే వద్దంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు వృత్తులు కాబట్టి అందరూ కూడా వీళ్ళు కూడా బయటలో ఉన్నప్పుడు చాలా మందికి చాలా దరఖాస్తులు చేసుకుంటారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా సంపాదించుకోలేక అదేవిధంగా సరైన ఆదరణ లేక ఇక్కడ వృద్ధాశ్రమంలో వచ్చి పూజ చేస్తారు. కాబట్టి వీళ్ళకి సేవ చేయడం చాలా హ్యాపీ. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఎవరైతే వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అంధులు కావచ్చు, అవయవ లోపం ఉన్న వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది వృద్ధాప్యానికి వచ్చి నిరాదరణ చేయనటువంటి అనేక మంది ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఈరోజు భీమవరం బీవీరావు పార్క్ సమీపంలో ఉన్నటువంటి దక్షిణ నిరాశ్రయుల వసతి గృహం, ఇక్కడ మరి ప్రేమలు అని చెప్పేసి వృద్ధాశ్రమం ఉంది. ఈ వృద్ధాశ్రమంలో ఈరోజు భీమవరం పట్టణానికి చెందినటువంటి ఆచారం దీవెక్స్ అధినేత అయినటువంటి మాలి రంగుదేవి, ఆచారం గారి సతీమణి మాలి రంగుదేవి గారు, ఆవిడ గోసేవ చేయడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళ అబ్బాయి గేవర్ చంద్, రమేష్, వికేష్ల సౌజన్యంతో ఈరోజు భీమవరంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో వారికి భోజనాలు అందించే కార్యక్రమం మాలి రంగుదేవి గారి పాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. మరి పుణ్య కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా భీమవరం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి శ్రీనివాసరావు ఇచ్చేసి వారికి చేతుల మీదుగా ఈ భోజనాన్ని వృద్ధులకి అందించడం జరిగింది. ఇంకా 2-3 ప్రాంతాల్లో ఇవాళ ఈ భోజనాన్ని వృద్ధులకి ఎక్కడైతే బయట ఉన్నటువంటి వృద్ధులకు కూడా మేము అందజేస్తాం. వెలివరు వీర పేరంటాలమ్మ ఆలయ మాజీ చైర్మన్ మంతెన రంగరాజు, త్రివేణి దంపతుల మనవరాలు మహారాజ్ఞ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలోని సన్ రైజ్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో మంతెన రంగరాజు, త్రివేణి దంపతుల కుమారుడు మహేష్ వర్మ, తులసిల కుమార్తె మహారాజ్ఞ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు పండ్లు, బిస్కెట్స్, భోజనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధుల ఆశీస్సులు తీసుకుని వారి మధ్య తమ మనవరాలు పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. అనంతరం వెలివరు అంగన్వాడీ స్కూల్ పిల్లలతో కలిసి కేక్ కోసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంగన్వాడీ పిల్లలకు స్కూల్ బ్యాగులు, బిస్కెట్ ప్యాకెట్లు, కేకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. सुखी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव हाय हाय చెప్పండి, హ్యాపీ బర్త్డే చెప్పండి. చెప్పండి, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు.
చూడండి నమస్తే అండి, నేను మహదేవపట్నం సన్ రైజ్ ఫౌండేషన్ ఓల్డేజ్ హోమ్ నుంచి మాట్లాడుతున్నాను. వెలువరు మంతెన రంగరాజు గారు, త్రివేణి దంపతుల కుమారుడు మంతెన మహేశ్వరం గారు, తులసి దంపతుల ముద్దుల కుమార్తె శ్రీ మహారాజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా ఆశ్రమంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. శ్రీ మహారాజ్ఞ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మా ఆశ్రమం తరఫున మేము అందరం కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ప్రజల ముంగిటికే రెవెన్యూ సేవలు అందిస్తున్నాం. యనమదూరు గ్రామంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. గతంలో జరిగిన రీసర్వేలోని తప్పును సరిచేసి రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తోంది. డిప్యూటీ స్పీకర్ త్రిబుల్-ఆర్. అయోధ్యలో కళ్యాణరాముడి బంగారు ధనుసుతో భీమవరం చినమీరంలో ఘనంగా శోభాయాత్ర. రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. భీమవరం నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ రామలింగరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.